వెల్కమ్ టు మై ఛానల్. నేను చేయబోయే రెసిపీ వచ్చి దొన్ను బిర్యానీ, కర్ణాటక స్పెషల్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ముందుగా చికెన్ కిలో తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ కావాల్సిన పదార్థాలు పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్, పెరుగు. మ్యారినేట్ చేసి హాఫ్ అన్ అవర్ ఉంచాలి. చికెన్ బిర్యానీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, స్పైసెస్, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, కసూరి మెత్తి, షాజీరా, సోంపు, లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, జాపత్రి, స్టార్ పువ్వు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేసుకుని స్పైసెస్ అన్నీ ఫ్రై చేయాలి. ఇప్పుడు మసాలా స్పైసెస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుని ఫ్రై చేయాలి. షాజీరా, సోంపు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాం. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాం. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పుదీనా, హాఫ్ కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర, ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇది ఇంకా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక చల్లారాక మిక్సీ చేసి పెట్టుకోవాలి పేస్ట్. ఇప్పుడు కుక్కర్ పెట్టి స్టవ్ వెలిగించి కుక్కర్ కాగాక ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మసాలా స్పైసెస్ అన్నీ ఒకదాని తర్వాత వేసుకోవాలి. వేసుకుని ఫ్రై చేయాలి. ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేయాలి. ఇంకా ఫ్రై అవ్వాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాక మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ వేసుకోవాలి. చికెన్ వేసాక ఒకసారి కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో ఉంచుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇలాగ మిక్స్ చేసి కలుపుకొని అప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ని వేస్తున్నా. ఇప్పుడు పేస్ట్ వేసాక మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ హైలో ఉంచుకొని తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. యాక్చువల్లీ దొన్ను బిర్యానీ చిట్టుముచ్చల రైస్తో చేస్తారు. కాకపోతే నా దగ్గర ఆ రైస్ లేక బాస్మతి రైస్తో చేశాను. ఇప్పుడు గ్లాసున్నర బాస్మతి రైస్కి వేసుకోవాలి. వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటరు బాయిలింగ్ అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడు వాటర్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. వాటర్ బాయిలింగ్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు వాటరు మరుగుతుంది.
ఇప్పుడు రైస్ వేసుకోవాలి మరుగుతున్నప్పుడు. ఇప్పుడు రైస్ వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక్క 5 మినిట్స్ ఐలో ఉంచుకుని ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. రైస్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పక్క స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకోవాలి. పెనం పెట్టుకుని ఇప్పుడు ఈ కుక్కరు షిఫ్ట్ చేసుకోవాలి. 10 మినిట్స్ ఐలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఉడికించుకుని తర్వాత సిమ్లో పెట్టుకోవాలి 20 మినిట్స్. ఇది రైస్ ఉడుకుతుంది. ఈసారి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని 20 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. ఈసారి ప్లేట్ మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకోవాలి. 20 మినిట్స్ ఆగితే బిర్యానీ రెడీ అవుతుంది. మళ్ళీ ఒకసారి రైస్ని మిక్స్ చేసుకుందాం. మళ్ళీ మూత పెట్టుకుని ఒక 15 మినిట్స్ ఉడికిస్తే బిర్యానీ రెడీ అయిందండి. చికెన్ బిర్యానీ చూసారా, పొడి పొడిగా వచ్చింది. చూసారా, దొన్నె బిర్యానీ రెడీ అయిందండి. మీరు కూడా ఇంట్లో చేసి టేస్ట్ చూసి చెయ్యండి.